హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ కొబ్బరికాయ మామిడికాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో హీట్ ఎక్కిన తర్వాత 6 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకుని వేసుకోవాలి. వేగిన పచ్చిమిరపకాయల్ని మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఒక గిన్నెలో తీసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ చిప్ప కొబ్బరి కూర తీసుకోవాలి. అలాగే మామిడికాయ కూడా కూర తీసుకుని ఉంచుకోవాలి. ఇలా చూపించిన విధంగా తీసేసుకున్నామండి. కూడా గిన్నెలో వేసుకోవాలి. అన్నీ 3 కలిసేటట్టు మన స్పూన్తో కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి, అన్నిటికి పట్టేటట్టు. ఇలా కలుపుకున్న దానికి మనం తాలింపు పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ 2 కింద చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం దీనిలో వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. పులుపులుగా చాలా బాగుంటుంది. చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.